సూపర్ మావా. ఎలా ఉన్నావు మావా? వాట్ ఏ సర్ప్రైజ్ మావా. నువ్వు ఢిల్లీలో ఏదో ట్రైనింగ్ లో ఉన్నావు కదా, ఎప్పుడు వచ్చావురా? నిన్ననే సిటీకి వచ్చాను. ఆఫీస్కి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుని స్ట్రైట్ గా ఇక్కడే వాలిపోయా. చెప్తే నేనే వచ్చి కలిసేవాను కదరా. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇక్కడికి వచ్చాను మావా. రే మావా, నువ్వు డార్జిలింగ్ టీ, గ్రీన్ టీ అవి తాగేవాడివి. ఇవన్నీ తాగకూడదురా మావా. బయటికి కనిపిస్తుందా ఈ బాడీ, ఇది కేవలం బిల్డప్ కోసమేరా. లోపలుందే మనసు పక్కా లోకల్ రా. రేయ్, మీ అమ్మది చూసారంటే అది వదిలేరా. రే మనం క్యారమ్ బోర్డ్ ఆడదాం. అవును, ఇంతకీ బెట్ ఏంటి? బెట్టా? నా దగ్గర డబ్బులు ఎక్కడివి, జాలీగా ఆడుకుందాం రా. బెట్ లేకపోతే ఆట ఇంట్రెస్టింగ్ గా ఎలా ఉంటుంది మావా? ఆలోచించు మావా. బెట్ లో నేను గెలిస్తే నేనేం అడుగుతానో నాకే తెలీదు. సరే అది సరే, అంత పెద్దగా ఏం అడుగుతావు నువ్వు? నేను గెలిస్తే 2 గంటల వరకు నీ కాస్ట్లీ కార్ నాకు డ్రైవ్ చేయడానికి ఇస్తావా? తప్పకుండా. కానీ ఒకవేళ నేను గెలిస్తే? నువ్వు డ్రైవ్ చేయడానికి నా దగ్గర ఫ్లైట్ ఉందా? ఆటోనే కదా. అయితే నీ ఆటోనే ఇవ్వు, నేను నడుపుతా. ఈ రెడ్ కాయిన్ ని ఫాలో కరెక్ట్ గా వేసేవాడే గెలిచాడని అర్థం. పోరా, మిస్ అయింది. ఆబ్రకదబ్రా. ఇప్పుడు చూడరా ఎలా ఉంది. ఇది కూడా చూడు. రే ఆటో తాళం ఇవ్వరా. మావా వద్దురా మావా, ఏదో టైం బాలేక నోరు జారి బెట్టి కట్టా అంతే. నువ్వు ఆటో నడిపింది మీ అమ్మకి తెలిసిందంటే నన్ను నరికి చంపేస్తుందిరా. బెట్ క్యాన్సిల్, నన్ను క్షమించరా. రే ఇదంతా బెట్ పెట్టడానికి ముందు నువ్వు ఆలోచించి ఉండాలి. నౌ ఇట్స్ టూ లేట్. సో నేను ఇప్పుడు నా కారు వదిలి ఆటో తీసుకెళ్తాను. ఒక 2 గంటల వరకు నేను ఆటో వాడిని, ఓకేనా? రారా. రే చెప్పేది విను మామా. మావా వద్దు మామా. తాళం ఇవ్వరా. ఇదిగో తీసుకో. తీసుకుపోరా, కానీ నా కాకి చొక్కా వేసుకొని వెళ్ళు. ఇదెందుకురా? మావా, నువ్వు ఆటో నడుపుకుంటూ నన్ను ఎక్కడైనా పోలీస్ చెకింగ్ లో ఇరికించావనుకో, తర్వాత నా బతుకు బస్ స్టాండే. జాగ్రత్త మామా, ఆ చొక్కా వేసుకొని వెళ్ళరా. సరే. బాయ్ మావా. జాగ్రత్తగా వెళ్ళరా. హోసే కళ్యాణి, నీకు వైజాగ్ కి స్వాగతం చేస్తున్నాను అంటూ పెద్ద బోర్డు పెట్టేగానే సరిపోదు కళ్యాణి, ప్రేమతో స్వాగతించాలి కూడా. ఇలా రోడ్డు మీద వదిలేసావేంటే? నువ్వు రా, నీ పని చెప్తాను చూడు. మ్యామ్ ఒక్క నిమిషం. ఓకే. సత్య, ఏ కళ్యాణి, ఎక్కడికి వెళ్ళి చచ్చావే నువ్వు? నీ దగ్గరకు వచ్చి మా ఊరి భాషలో పిచ్చి పిచ్చిగా తిట్టాలనుంది నాకు. సత్య సారీ. నీ సారీ వద్దు, పూరి వద్దు. నేను పెందుర్తిలో దిగి 1 గంట అవుతుంది. నువ్వు ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు? ఏయ్ చెప్పేది వినవే. ఏకే జ్యువెలర్స్ అమ్మాయి పూజ వచ్చారు, విఐపి క్లయింట్. ఆమెకి హెయిర్ స్టైల్ చేస్తున్నాను, సడన్ గా వచ్చారు, అందువల్ల ఇప్పుడు నేను రాలేను. ఓసే పాపిష్టిదానా, ఐఎమ్ సో సారీ. నేను హాస్టల్ లొకేషన్, అడ్రస్ షేర్ చేస్తాను. నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని వచ్చే, మనం నైట్ మాట్లాడుకుందాం. వచ్చిందా చూడు. వచ్చింది. కళ్యాణి త్వరగా రా. వస్తున్నాను మ్యామ్. ఏయ్ నేనుంటాను. ఆగవే ఆగవే, ఆ క్యాబ్కి ఎంత అవుతుంది? ఇది పీక్ అవర్స్ కదా, మధురవాడకి 1000 రూపాయల వరకు అడుగుతారు. కాణిపాకం నుంచి వైజాగ్ కి 660 కిలోమీటర్లు తెలుసా? ఆ బస్ టికెట్ 850 రూపాయలే. ఇక్కడ నుంచి అక్కడికి 1000 రూపాయలు తీసుకుంటారా? ఏమిటి ఇది, మహా దారుణంగా ఉంది. ఇది వైజాగ్. వెల్కమ్ టు వైజాగ్. అయ్యో దేవుడా, అక్కడికొచ్చి ఆ 1000 రూపాయలు నీ దగ్గరే వసూలు చేస్తానుండు. నేను ఎవరనుకుంటున్నావు?
మా నాన్నమ్మ భాగ్యం మనవరాల్ని. మేడం రండి మేడం, ఎక్కడికి వెళ్ళాలి? మధురవాడ ఉమెన్స్ హాస్టల్ అండి. ఎంత అవుతుంది? 400 మేడం. ఏంట్రా ఇది? ఊరికి ఇతని కొత్త, నేను కొత్త. కళ్యాణి 1000 రూపాయలు అవుతుంది అని చెప్పింది. మేడం త్వరగా ఎక్కండి, ట్రాఫిక్ టైం మేడం. హలో, నేను ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాను తెలుసా? ఇష్టం వచ్చినట్టు 400 అంటున్నావేంటి? నేను 200 మాత్రమే ఇస్తాను. ఆటో కూడా రాదు మేడం, నేను చాలా తక్కువే అడుగుతున్నాను, మంచి మనసుతో ఇవ్వండి. సరే సరే పోన్లే, ఎలాగో మనకు 600 లాభం కదా. రే బండాపా, పోనీ పోనీ త్వరగా పోనీ. ఏ బండి ఆపు నువ్వు ముందు. ఎవరో వచ్చి కార్లో ముందు కూర్చున్నాడు, నీ పాటికి నువ్వు పోతూనే ఉన్నావు. ఏ ఎవరయ్యా ఇతను? ముందు వీడిని దిగమని చెప్పు. అరే ఏంటమ్మా నువ్వు, ఈ కారు ఓనరే ఇతను, ఇతను ఎలా దిగమని చెప్పాలి? పాపా నువ్వు ఈ ఊరికి కొత్త, అది నీ పాలబుగ్గల ముఖం మీదే రాసుంది. నా మొహం మీద పాలేం లేవే. ఇలా చూడు, సైలెంట్ గా ఉన్నావంటే సేఫ్ గా ఇంటికి వెళ్తావు. ముండికేసావనుకో వేస్తే అప్పుడు జరగబోయేదానికి నేను బాధ్యుడు కాను బుజ్జి. రే మహేష్, బస్సు దిగినప్పుడే దీన్ని నోట్ చేశానురా. చిన్న పప్పి కుక్క పిల్ల దిగిందిరా, ఎక్కడ దొరకకుండా పోతుందో అనుకున్నా. వెయిట్ చేసినందుకు సూపర్ రిజల్ట్ రా, తనే వచ్చి ఇరుక్కుంది. ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు? రే ఓనర్గా, అయితే మీరిద్దరూ కలిసి నన్ను ఇప్పుడు కిడ్నాప్ చేశారన్నమాట. అవును, నిన్నెక్కడికైనా తీసుకెళ్ళి నిన్నేం చేస్తావనేది నువ్వు చూడు. సూపర్ రా, సూపర్ సూపర్. అన్నా మనం కొత్త అనుకున్నాం, కానీ సిటీలో ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారో అంతే మంది పోకిరి వెధవలు, లోఫర్ వెధవలు, దొంగలు, పోరంబోకులు ఉన్నారన్నమాట. వాళ్ళ దగ్గర ఇరుక్కుంటే ప్రమాదం ఉంటుందని, అందువల్ల నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని మా మాణిక్యం నాకు ముందే చెప్పాడ్రా. ఆ మాణిక్యం ఎవరు? అది ఇప్పుడు ముఖ్యం కానే కాదు. నన్ను ఇప్పుడు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారే, తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళండి, సంతోషంగా తీసుకువెళ్ళండి. ఏం చేస్తున్నావమ్మా? మామూలుగా అయితే దొంగలు రౌడీలు మాత్రమే కదా ఇలా ముఖానికి కట్టుకుంటారు, కానీ ఇప్పుడు కాలం చాలా మారిపోయిందిగా. కిడ్నాప్ చేసే మీరు కట్టుకోలేదు, అందుకే కిడ్నాప్ చేయబడ్డ నేనైనా కనీసం కట్టుకోవాలి కదా అని. అన్నా ఆ మ్యాటర్ అయిపోగానే దీని ముఖం బయటికి తెలిస్తే పరువు పోతుంది కదా, అందుకే కర్చీఫ్ ని ముఖానికి ఇప్పుడే కట్టుకుంది. టైం బాగుంది, కత్తి అవసరం పర్లేదు. నేను అరిచి కేకలు పెట్టేదాన్ని కాదురా, మిమ్మల్ని కేకలు పెట్టించేదాన్ని.